హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ సిల్వర్. వై సిల్వర్ ఈజ్ అంటే ఈరోజు వెండే రేపటి బంగారం అనమాట. సో ఎందుకు నేను ఈ మాట అంటున్నానో మీరు ఈ వీడియో పూర్తయిన తర్వాత మీకు మొత్తం అర్థమవుతుంది. సో మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రజెంట్ బంగారంతో పోలిస్తే సిల్వర్ రేట్ అనేది 75 టైమ్స్ తక్కువగా ఉందండి. అయినా ముందు ముందు సిల్వర్కే డిమాండ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ సిల్వర్ అనే రేట్ అనేది గోల్డ్ రేట్ను కూడా బీట్ చేయొచ్చు. సో సో అది ఎలా అంటే మనం చూద్దాం. ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కైనా కానీ బారసాలలకి మినిమం ఎవరైనా సరే మిడిల్ క్లాస్ అయినా లోవర్ మిడిల్ క్లాస్ అయినా చిన్న చిన్న బారసాలలకు కానీ అన్నప్రాసనలకు కానీ వీటికి కానీ వాటికి కానీ ముందు వెండి వాడతారు. సో మెడలో గొలుసులకు కానీ చేతులకు మురుగులు, ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే కాళ్ళకు పట్టీలు, అబ్బాయిలకైతే వెండి మొలతాళ్ళు కంపల్సరీ కట్టాల్సిందే. ఈవెన్ అన్నప్రాసన రోజు కూడా తొలి ముద్దను మనం వెండి గిన్నెలోనే తినిపిస్తుంటారు. ఇక మనం వెండి ప్లేట్లని, సో పూజా సామాన్లలో అయితే వెండి కుందులని ప్రతి దాంట్లోనూ వెండి వాడటం అలవాటు అయిపోయింది. అదే కాకుండా ఏదైనా ఫంక్షన్లలో కూడా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు వెండికే ఇస్తారు. కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు రిచ్ పీపుల్ అయితే ఈవెన్ ఫర్నిచర్ కింద కూడా వెండిని వాడేసి సో వాడుకుంటున్నారు. సో అదేవిధంగా గోల్డ్ కోటెడ్ సిల్వర్కి నగలకి ఈ మధ్య డిమాండ్ పెరుగుతుంది. అంటే లోపల సిల్వర్ ఉంటుంది, పైన గోల్డ్ కోటింగ్ చేస్తారనమాట. ఇలా ప్రతి దాంట్లో మన కల్చర్లో, మన సంస్కృతి సంప్రదాయాలలో వెండికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అలా అని ఇదొక్కటే రీజన్ కాదు. సో దీనికి వెనక ఈ వెండి పెరగడానికి అనేవి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అదేంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో ముందుకెళ్తాం. సో బంగారం, వెండి మొత్తం మాత్రమే ఇవి మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయలేము. ఇవి భూమి రూపుదిద్దుకునేటప్పుడు మనకి విశ్వం నుంచి నేలపొరలోకి చొచ్చుకొచ్చిన లోహాలే తప్ప అప్పటికప్పుడు తయారైనవి అనమాట. అందుకే డైమండ్స్ లాగా దీన్ని కూడా మనం ఈ రెండింటిని కూడా, బంగారాన్ని వెండిని కూడా మనం ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేయలేము అనమాట. సో కాబట్టి ఇప్పటి వరకు వెలుగులో ఉన్న గన్నుల్లో నిక్షేపాలు అయిపోతే, ఈ భూమి మీద మరీ నిల్వలు లేకపోతే ఆబ్వియస్గా ఈ రెండు పెరుగుతాయి అన్నమాట. నేల లోపల, బాగా లోపల అట్టడుగు పొరల్లో ఉన్నా కూడా ఆ గన్నుల్లోని నిక్షేపాలు తవ్వి తీయడం చాలా కష్టం అనమాట. సో అంత లోపల నుంచి తీయడం చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇవి ఎంత వాల్యుబుల్ అయినవి కాబట్టి, రేర్ మెటల్స్ కాబట్టి లాస్ట్ 1 ఇయర్లోనే గోల్డ్ ఆల్మోస్ట్ 34% పెరిగింది. ఇక సిల్వర్ అయితే 46% పెరిగింది అనమాట. సో లాస్ట్ అక్టోబర్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిల్వర్ అనేది 1 lakh రూపీస్ దాటింది. సో దీపావళి తర్వాత కొంచెం డౌన్ అయినట్టు అనిపించినా సో మళ్ళీ ఇది అప్ అవుతుంది. దట్ ఈజ్ మైనర్ కరెక్షన్ ఓన్లీ అనమాట. కంప్లీట్గా బ్యాక్ రాదనమాట. సో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా, బ్యాంక్ వడ్డీ రేట్లతో కూడా సంబంధం లేకుండా ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరగొచ్చు అనమాట. సో అని ఇది సిల్వర్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక అంచనా వేసింది. బ్యాంక్ రేట్లతో సంబంధం లేకుండా ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ రేట్లు పెరుగుతుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది సిల్వర్ మార్కెట్ని ఇది ఒక రేంజ్లో అయితే ఇది షేక్ చేసేసింది అనమాట. సో మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి ఎవరికి తెలియదు, కానీ ఆ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వాడేసి చేసే ఒక ప్రొడక్ట్స్ మాత్రం అందరూ వాటి ఈజీ అయిపోయింది. లైక్ మీరు ఏదైనా అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీ, వాషింగ్ మిషన్, యూ కెన్ టేక్ ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. ఇప్పుడు రైట్ నో అన్నీ కూడా ఏఐమయం అయిపోయినాయి. సో వాటిల్లో వాడే 5G, థర్మల్ కండక్టివిటీ, సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, సెన్సార్, కనెక్టర్లు, ఫోటోవోల్టాయిక్ సెల్, ఇవన్నీ పనిచేయాల్సింది సిల్వర్ కావాల్సిందే. ఏఐలో వాడే చిప్స్ తయారీలో కూడా ఈ సిల్వర్ అంటే వైట్ మెటల్ అంటారు, సిల్వర్ కూడా చాలా క్రూషియల్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర వెండి డిమాండ్ 6,800 టన్స్ అనమాట. సో ఈ ఏడాది వచ్చేసరికి 7,400 టన్స్ అండ్ 1 ton ఈక్వల్ టు 1000 kgs. యూ నో దట్. అంటే ఈ లోహ నిల్వలు తరిగిపోవడానికి ఎంతో కాలం పట్టదు ఇట్లా. సో అప్పుడు ఏంటంటే ఆబ్వియస్గా మార్కెట్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి డిమాండ్ అనేది, సప్లై అనేది తగ్గిపోతే డిమాండ్ అనేది పెరుగుతుంది. అప్పుడేంటి ఆబ్వియస్గా వెండి పెరగడం ఖాయం అనమాట. సో ఇది రెన్యూబుల్ ఎనర్జీ. ఇప్పుడు మనమంతా రెన్యూబుల్ ఎనర్జీ చేంజ్ అవడం మీన్స్ సోలార్ శక్తి, పవర్ వాడుకోవడానికి, కరెంట్ అవసరానికి మనకి సోలార్ ద్వారా మనం ఇది చేస్తున్నాం కదా. ఈ సోలార్ ప్లేట్లలో కూడా ఈ సిల్వర్ని వాడతారనమాట. సో ఒక్కొక్క సోలార్ ప్లేట్లోకి కొన్ని మిల్లీగ్రాముల సిల్వర్ అయితే అవసరం అవుతుంది. ఈ లెక్కన సోలార్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే కొద్దీ మనకి సిల్వర్ నిల్వలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట.
సో న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ నిపుణుల అంచనా ప్రకారం 2020 నాటికి ప్రస్తుతం వాడకంలో ఉన్న వెండి కన్నా 20% ఎక్స్ట్రా కావాలి మనకి. సో 2050 నాటికి ఈ సోలార్ ప్లేట్స్ ప్రొడక్షన్కి ప్రస్తుతం ఉన్న సిల్వర్ నిల్వల్లో 85-98% ఖర్చు అయినా ఆశ్చర్యం లేదని వీళ్ళు ఒక అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సిల్వర్ ఇన్స్టిట్యూట్ వారి అనాలిసిస్ ప్రకారం 2050 నాటికి 1.33 టెరావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి సుమారు 94.6 అంటే 94.6 లక్షల కిలోల వెండి అవసరమవుతుంది. సో దాంతో అప్పటికి వెండి నిల్వలు చాలా వరకు ఖాళీ అవుతాయి అన్నమాట. సో మొత్తం మీద మనకి ఆ టెక్నాలజీ ఇండస్ట్రియల్ అవసరాల కోసమే, సాంకేతిక పారిశ్రామిక అవసరాల కోసమే ప్రపంచంలో ఉన్న వెండిలో అత్యధిక శాతం వినియోగం అవ్వబోతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో నేను మొదట్లో చెప్పిన పాయింట్ ఏంటనేది. సో ఇప్పుడైతే వచ్చే నష్టమే లేదని ఫ్యూచర్లో మాత్రం రాబోయే ఒక 20-30 ఏళ్లలో వెండి నిల్వ అయితే తరిగిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటికీ కూడా వెండి నిల్వలు బంగారంతో పోల్చుకుంటే ఇక 10 టైమ్స్ ఎక్స్ట్రానే ఉన్నాయి. బట్ తవ్వాల్సిన వెండి 5.3 లక్షల టన్నులు ఉంటే బంగారం మాత్రం 50,000 టన్నులే ఉంది. కానీ ఇండస్ట్రియల్ అవసరాలలో వెండికి డిమాండ్ ఎక్కువ. దాంతో సిల్వర్ నిల్వలు వేగంగా అడుగుంటున్నాయి. తగ్గుతున్న సరఫరా, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వెండి ధర రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరగనుందన్నమాట. ప్రస్తుతం ఇండస్ట్రియల్ డిమాండ్కి అనుగుణంగా వెండి ఉన్నప్పటికీ మార్కెట్లో వరుసగా 4వ సంవత్సరం లోట్లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మీన్స్ రేటు విషయంలో లోట్లో ఉంది మార్కెట్ ప్రకారం. కారణం ఇంతకాలం భౌతికంగా వెండి కన్నా కాగితాల రూపంలోనే దాని వ్యాపారాన్ని అమెరికన్ బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. అంటే ఫిజికల్ కంటే కూడా వర్చువల్గా అనమాట. సో పేపర్ మీద ఓకే మీరు ఇప్పుడు యాప్లో ట్రేడింగ్ చేస్తారనమాట. ఇప్పుడు అందులో వెళ్ళి మీరు ఓకే నేను వెండి ఇంత కొంటున్నాను ఓకే. సో దాని మూలంగా ఇది ఒక భ్రమ కలిగిందనమాట. మన అవసరానికి మించి చాలా సిల్వర్ ఉందని చెప్పేసి ఒక ఇది ఉందనమాట. సో ఇవన్నీ అందువల్లే బంగారు వెండి ధర మధ్య చాలా కాలంగా ఈ డిఫరెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ రీసెంట్గా బయటికి రావడం, నిల్వలు తగ్గుతున్నాయని తేవడంతో వెండి అసలైన విలువ బయటికి రావచ్చు అనేది ఆక్స్ఫర్డ్ ఆర్థిక నిపుణుల అంచనా. సో వీటన్నిటితో పోలిస్తే భవిష్యత్తులో సిల్వర్ రేటు బంగారాన్ని అధిగమించినా కానీ ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది, మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేమనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా వెళ్ళి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. సో ప్లీజ్ లైక్, share and subscribe my channel. Thank you.